వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేటికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఏపీవీవీపీకి సంబంధించింది అనమాట. సో కంప్లీట్గా ఇది గుంటూరు డిస్టిక్కి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అనమాట. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించి ఇటువంటి వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి రావడం జరిగింది. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, మొత్తం 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. 10th క్వాలిఫికేషన్ మీద జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మనం gunturu.ap.go.in అనే వెబ్సైట్కి వెళ్ళి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి కంప్లీట్గా డేట్స్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టైం పీరియడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అంటూ 17th 24 అక్టోబర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. ప్యూర్లీ మెరిట్ ప్రాసెస్ దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. రిజర్వేషన్స్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవ్వడం జరిగిందనమాట. 1/1 ల్యాబ్ టెక్నీషియన్ కానీ, థియేటర్ అసిస్టెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండర్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి 500 రూపీస్ ఫర్ ఓసీ ఆర్ బీసీ క్యాండిడేట్స్, 300 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి అకౌంట్ నెంబర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీస్ అంటూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించి బ్రాంచ్ కోడ్ ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం జరిగిందనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేవాటికి 75 మార్క్స్ వచ్చేవాటికి మనకు వచ్చిన స్కోర్లు 75% తీయడం జరుగుతుంది. ఇక 10th అయిపోయిన కాడి నుంచి మ్యాక్సిమం 10 మార్క్స్ వరకు కూడా వెయిటేజ్, అదేవిధంగా కరోనా టైంలో పనిచేసిన వారికి, ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి 15% అయితే వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. వాటికి ఇవన్నీ ఫిల్ చేసి అటాచ్ చేసేసి ఇదిగోండి 9th పాయింట్ ఇవన్నీ మనం తీసుకున్న స్టడీ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, మన క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇవన్నీ అటాచ్ చేసేసి మనం ఇవ్వడం కానీ చేయాలి అక్కడికి వెళ్ళి. సో ఇదిగోండి మీకు ఎక్కడైతే ఏ డౌట్ ఉన్నా సరే అక్కడ పాస్ చేసి వీడియోని మీరు చెక్ చేసుకోవచ్చు. డిపార్ట్మెంట్ డెసిషన్ ఇది ఫైనల్ అంటూ కూడా దీనికి సంబంధించి చాలా క్లియర్గా రావడం జరిగిందనమాట. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.